అవును. డివిజను ఆ డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కలిసి రోజువారీ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని శుభ్రంగా చేసుకుంటున్నాము. మాకు ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉందని చెప్పాము, మళ్ళీ మంచినీళ్ళ ప్రాబ్లం ఒకటి ఉందని చెప్పాము. ఇవన్నీ చేస్తామని చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మేమందరం వార్డులో అందరూ మెంబరు పనిగారి ద్వారా ఇక్కడ పాల్గొంచుకుంటున్నాం. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము ఉంది కొంచెం, అవి కూడా చేస్తామని చెప్పారు. ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం మంచి బాగా ఇదవుతుంది. కొంచెం 45వ వార్డు సచివాలయం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇవాళ 4వ రోజు జరుగుతోంది. పనిగారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతోంది. ఇక్కడ నిత్యం పారిశుద్ధ కార్మికులు వచ్చి చేయటం కానీ అంతా చాలా బాగుంది. ఇంకా కొన్ని ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, పనిగారికి విన్నవించాము. లైట్లు వేయటం, కొద్దిగా డ్రైనేజీ పాడైంది, లోగడ వేసింది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ కొద్దిగా ఆధునీకరించడం, ఆ పనులు చేయమని చెప్పని అన్నాము. అది చేస్తా అని చెప్పని హామీ ఇచ్చారు. ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తా అని చెప్పారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన 45వ వార్డులో క్లీన్ స్వీప్లో భాగంగా 16వ రోజు అయిన మన సిడింబి అగ్రహారంలో ఈరోజు క్లీన్ స్వీప్ జరుగుతుంది. చాలా సంతోషంగా ఉందండి. మన చుట్టూ ఉన్న పరిసరాలని శుభ్రంగా ఉంచుకోగలుగుతున్నాము. దీనికి ముఖ్య కారకులు మన ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్ గారు తన సహాయ సహకారాలు బాగా అందించారు. ఇందుకు మన శానిటరీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది అందరూ మంచిగా సహకరించారు. మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోగలిగితే కొంచెం ఇంకా బాగుంటుంది, వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. వస్తుందండి. మంచినీళ్ళు శానిటేషన్ వర్కర్లు రోజు వస్తున్నారు. సచివాలయంలోకి వెళ్తే పనులన్నీ అన్నీ జరుగుతున్నాయి. అంటే ఈ క్లీన్ స్వీప్ కార్యక్రమం మంత్రి గారు ఇచ్చిన ప్రోగ్రాం, ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రాం 20వ తేదీ వరకు చేయమన్నారు. మీరు ఏదన్నా ఇబ్బందులు ఉన్నా సమస్యలు చెప్పండి, ఆ సమస్యలు కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా మా వంతు కృషి మేము చేస్తాం. రేషన్ అతను డిపోలో కొత్త అతను వస్తున్నాడు, 2-3 రోజులు అతను మారిపోయాడు. అది చూస్తారు, కొత్త అతను వచ్చిన తర్వాత. కార్యక్రమంలో 45వ డివిజన్లో ఈరోజు 16వ రోజు పనిగారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. ఇక్కడ శానిటరీ సిబ్బంది కానీ సచివాలయం సిబ్బంది కానీ అందరూ అంతా క్లీన్ చేస్తున్నారు. మంత్రి గారు కూడా మా మున్సిపాలిటీలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ఆయన అన్నీ సహకరించి అన్ని పనులు చేస్తామని చెప్పారు. ఈ వార్డులో వాటర్ కానీ అన్నీ సక్రమంగా వస్తున్నాయి. ప్రతిరోజు శానిటరీ సిబ్బంది వచ్చి అన్ని పనులు చేస్తున్నారు. కాబట్టి మన మచిలీపట్నంలోనే మన డివిజను ఫస్ట్ రావాలని నేను కోరుకుంటున్నాను. క్లీన్ అండ్ గ్రీన్ బాగా చేస్తున్నారు, సంతోషం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మరి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమం ఇది. మరి అందులో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు, ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ గారు, బండి రామకృష్ణ గారు ఇలాంటి పెద్దలందరూ కూడా మచిలీపట్నం నగరాన్ని క్లీన్ స్వీప్గా ఉంచి ప్రజల్లో పచ్చదనం పరిశుభ్రతపై అవగాహన పెంచాలని మరి వారు కూడా చీపుళ్ళు పట్టుకుని ప్రతిరోజు కూడా ఏదో వార్డులో మరి తిరగడం జరుగుతుంది. అందులో భాగంగా మరి మా 45వ డివిజన్లో ఇవాళ 16 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని పెద్దలు డివిజన్లో ఈరోజు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినటువంటి పోర్ట్సోర్పోర్టుకి మాదివాడి నరసింహారావు గారు, అలాగే మా డివిజన్ కొనగళ్ల భానుప్రసాద్ గారు, మా డివిజన్ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ,
అలాగే గంజాల రవికుమార్ గారు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డివిజన్లో మురాల నాగేంద్రన్ గారు ముఖ్యంగా అయితే ఈ పేటలో ప్రతిరోజు కూడా పెన్షన్లు ఇచ్చేటప్పుడు కానీ వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని అవన్నీ కూడా చెబుతాం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సిడింబి అగ్రహారంలో 3 రోజులు 4 రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా డ్రైనేజీ సమస్య ఉందని చెబుతున్నారు. ఈ సమస్యని గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే ఈ డ్రైనేజీ సమస్యకి మోక్షం కలిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మంచినీళ్ళ దగ్గర కూడా ఇది చివరి ప్రాంతం అవడంతో మంచినీళ్ళకు కూడా కొంత ఇబ్బంది పడుతున్నాం, రోజు సరిగ్గా రావట్లేదని కూడా చెప్పారు. అది కూడా మరి అధికారుల దృష్టికి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి దృష్టికి తీసుకెళ్లి దానికి కూడా సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్తూ ఈ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఎందుకంటే ఈ మనం శుభ్రంగా ఉండి మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనకు అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. అందుకని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని డివిజన్ ప్రజలందరినీ కూడా కోరటమైంది.